హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఏపీపీఎస్సీ నుండి లేటెస్ట్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఏదైతే మనకు నెక్స్ట్ మంత్లో రిలీజ్ కాబోతున్న కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఏపీపీఎస్సీ చూసుకుంటే ఆర్థిక శాఖ అనుమతి అయితే కోరడం జరిగింది. ఆ అనుమతికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే ఈ వీడియోలో చూసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏపీపీఎస్సీ జాబ్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్లో ఆల్ బటన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెడతానని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇప్పుడైతే లేటెస్ట్ అప్డేట్ చూసుకుందాం. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జాయిన్ అవ్వండి, అక్కడిక్కడ అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఎవరైతే ఏపీపీఎస్సీకి సంబంధించి సెక్రటరీ ఉన్నారో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆయన ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక అధికారికంగా ఒక లెటర్ అయితే విడుదల చేయడం జరిగింది. సో దానికి సంబంధించి చూసుకుంటే సో ఇది నిన్న పంపించడం జరిగింది. 2016, 2018లో కొన్ని ఖాళీలు అయితే గుర్తించడం జరిగింది. వాటిని ఇప్పటిదాకా భర్తీ చేయలేదు. సో మీ అనుమతి లభిస్తే వాటిని వెంటనే మేము నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము అని చెప్పి ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. ఆ ఖాళీలు ఏదేదో ఒక్కసారి మనం గమనిద్దాము. మొత్తంగా 15 కేటగిరీస్లో 1180 వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో కొంతమంది గ్రూప్ 2కి సంబంధించి ఏ ఖాళీలో చెప్పలేదన్నారు, అవి కూడా దీంట్లో అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. టోటల్గా ఒకసారి వ్యాకెన్సీస్ ఒకసారి మనం చూసుకుందాము. సో ఈ అనుమతి అనేది వితిన్ 1 వీక్లో లభిస్తుంది. నెక్స్ట్ మంత్లో మనకు దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. అన్ని అప్డేట్స్ మీకు లభిస్తాయి కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మెడికల్ ఆఫీసర్ 26 పోస్టులు యునానికి సంబంధించి, మెడికల్ ఆఫీసర్ హోమియోకి సంబంధించి 53 పోస్టులు, మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేదకు సంబంధించి 72 పోస్టులు, లెక్చరర్ ఇన్ హోమియోకి సంబంధించి 24 పోస్టులు, లెక్చరర్ ఇన్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ జిఏసిలో 3 పోస్టులు. ఇవి జీఓఎంఎస్ నెంబర్ 10 ద్వారా ఇక్కడ కోరడం అయితే జరిగింది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి 670 ఉద్యోగాలు, అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సబ్ సర్వీసెస్ సంబంధించి 190 ఉద్యోగాలు, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఎండోన్మెంట్కి సంబంధించి 60 ఉద్యోగాలు, హార్టికల్చర్ ఆఫీసర్కి సంబంధించి 39, తెలుగు రిపోర్టర్కి సంబంధించి 5, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్కి సంబంధించి 4, ఇంగ్లీష్ రిపోర్టర్కి సంబంధించి 10, జూనియర్ లెక్చరర్కి సంబంధించి 10, డిగ్రీ లెక్చరర్కి సంబంధించి 5, అసిస్టెంట్ కన్జర్వేటర్కి సంబంధించి 9. సో వీటికి సంబంధించిన అన్ని సిలబస్లు మనకు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా సిలబస్ లింకులు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి వెళ్ళైతే మీరు చూడొచ్చు. అలాగే ఇంకా కొన్ని ఉద్యోగాలు చూసుకుంటే అసిస్టెంట్ డైరెక్టర్ 6, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1కి సంబంధించి 22. సో ఇవి ఏపీ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి, శాంపుల్ టేకర్ 3, ఫిషరీస్ డెవలప్మెంట్కి సంబంధించి డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధించి 11, సెరికల్చర్ ఆఫీసర్ 1, అగ్రికల్చర్ ఆఫీసర్ 3, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి గ్రేడ్ 2కి సంబంధించి ఏపీ వర్క్ అకౌంట్ డిపార్ట్మెంట్ నుండి 2, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 1 పోస్టు, టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 1 పోస్టు, ఇది ఏపీ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లో ఉంటుంది, అసిస్టెంట్ కమిషనర్కి సంబంధించి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుండి 3, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్, ఇది ఏపీ ఇన్ఫర్మేషన్ సబార్డినేట్ సర్వీస్ సంబంధించి 6, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించి ఇక్కడ మనకు పోస్టులు చూసుకుంటే 29, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఇవి 2, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించి 1, అలాగే హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి ఏదైతే వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 2 ఉద్యోగాలు, దాంతోపాటు ఏదైతే కంప్యూటర్ డ్రాఫ్ట్స్మెన్కి సంబంధించి గ్రేడ్ 2కి సంబంధించి 8. సో గ్రూప్ 2 సర్వీసెస్ సంబంధించి చూసుకుంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈవో పోస్టులు 2, ప్రాబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 2 పోస్టులు, ఓకే, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి 2 పోస్టులు, అసిస్టెంట్ రిజిస్ట్రార్కి సంబంధించి 2, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 3, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెజిస్లేటర్కి సంబంధించి 1, సీనియర్ ఆడిటర్కి సంబంధించి స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి 3, సీనియర్ అకౌంటెంట్ 3, సీనియర్ అకౌంటెంట్ ఇన్ బ్రాంచ్ టు ఏపీ ట్రెజరీకి సంబంధించి 4, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఏపీపీఎస్సీకి సంబంధించి డైరెక్టర్గా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలు 2, జూనియర్ అకౌంటెంట్ ఇన్ బ్రాంచ్ 1 వేరియస్ డిపార్ట్మెంట్స్లో 2. ఈ విధంగా ఉన్నాయి గ్రూప్ 2 సర్వీసెస్ సంబంధించి. దాంతోపాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించి ఏపీ రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ నుండి సివిల్కి సంబంధించి 14, ఏపీ రోడ్స్ అండ్ బిల్డింగ్ సివిల్కి సంబంధించి 3, ఏపీ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి సివిల్కి సంబంధించి 4, ఏపీ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నుంచి మెకానికల్కి సంబంధించి 1 ఉద్యోగము. ఈ విధంగా టోటల్గా 1180తో పాటు ఇంకో 384 ఉద్యోగాలకు సంబంధించి
ఇక్కడ అనుమతి అయితే కోరడం అయితే జరిగింది. ఈ అనుమతి అయితే మనకు వితిన్ 1 వీక్లో అయితే లభిస్తుంది. వీటిలో నెక్స్ట్ మంత్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది లేటెస్ట్ అప్డేట్ అయితే. ఇంకా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో ఉంటుంది, తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాంట్లో కోర్సెస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.